విజయనగరం జిల్లాలో పలు పోలీసు స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుప్పాడ దుర్గాప్రసాద్ మరియు ఇద్దరు జ్యువెనల్స్ అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 12 మోటారు సైకిళ్లు రికవరీ చేసినట్లుగా విజయనగరం సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్ గోవిందరావు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఇటీవల విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు జరిగినట్లు పలువురు ఫిర్యాదు చేయగా 1వ పట్టణ ఎస్ఏజే తాలకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో అనుమానాస్పదంగా ఒక జ్యువెనల్ సంచరిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా తానే నిందితుడిగా ఒప్పుకున్నాడని, నిందితుడి నుంచి 12 మోటారు సైకిళ్లను రికవరీ చేసి అతడిని అరెస్టు చేసినట్లుగా విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు తెలిపారు. మన వన్ టౌన్ సిఐ గారు వారి సిబ్బంది ఈ నేరాలపై ఏవైతే బైక్లు నేరాలు అవుతున్నాయో వీటిపై ఒక ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా ఒక టీం ఏర్పాటు చేసి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం మన కాంప్లెక్స్ దగ్గర ఒక వ్యక్తిని, ఒక జువెనల్ వ్యక్తిని అనుమానాస్పదలో పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకుంటే అతని విచారణలో భాగంగా సుమారు ఒక 12 బైక్ దొంగతనాలు అతను చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం రణస్థలం తిరుపతిపాలెంలో ఈ బైకులన్నీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఈ 12 బైకులు కూడా 5 మన వన్ టౌన్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనం జరిగిన బైకులు, ఒక 2 రణస్థలంలో జరిగాయి. ఒకటేమో 2 టౌను, ఒకటేమో పుష్పరేఖ, ఒక బైక్ ఏమో భోగాపురం, ఇంకా 2 బైకులు అయితే బైకులు అయితే ట్రేస్ అయ్యాయి కానీ అవి ఎవరు అని ఇంకా ఆచూకీ తెలియవలసి ఉంది. ఇందులో ఈ తిరుపతిపాలెంలో ఈ దుప్పాడు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ద్వారా ఈ బళ్ళన్నీ డిస్పోజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతని పైన మన కేసు ఉండి లేని వెరిఫై చేయవలసి ఉంది. అయితే ప్రస్తుతం ఇతన్ని మేము అదుపులోకి తీసుకొని ఈ బైక్లను రికవర్ చేసి ఇతనికి కోర్టుకి పంపించడం జరుగుతుంది. అయితే ఈ బైకులు రికవరీలో కీలక పాత్ర పోషించిన వన్ టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బందికి ఎస్పీ గారు మరియు నేను అభినందించడం జరుగుతుంది. అలాగే ఇంకా 2 బళ్ళు ఉన్నాయి కదా, ఆ 2 బైకులు కూడా ఎవరనేది మనం వెరిఫై చేయవలసి